వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ పార్టీ సంబరాలు. సిరిసిల్ల పట్టణంలో స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే కుంఫు పోటీలు ప్రారంభం. ప్రభుత్వం గురుకుల విద్యార్థుల ప్రాణాలతో తిలగాటమాడుతుందని మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. రాష్ట్రంలో పద్మశాలీల లెక్కలను పక్కాగా తేల్చాలని డిమాండ్ చేసిన రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు. వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రంలో భక్తుల సందడి. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ఆదివారం ముస్తాబాద్ మండలం పోతాల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని, వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాంను, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు, సిబ్బందికి కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. ల్యాబ్, వార్డు తదితర వాటిని పరిశీలించి అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించుకుని వైద్య సేవలు అందించాలని అన్నారు. అనంతరం గ్రామంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వసతి గృహంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వారికి ఏ విధమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు అని, మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు ఉంటే తెలపాలన్నారు. తదనంతరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోదాంను తనిఖీ చేశారు. అందుబాటులో ఉన్న ఎరువుల గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు ఎంత ఎరువులు విక్రయించారు, వాటి ధరలు ఎంత అనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, పిఆర్ఈఈ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ బీరయ్య, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గీతాంజలి, వార్డెన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపీ పార్టీ అధిక స్థానాలలో గెలుపొంది ఢిల్లీని బీజేపీ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా తంగలపల్లి మండల కేంద్రంలో మండల బీజేపీ పార్టీ శ్రేణులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విజయవయం అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ, నిన్నటి రోజు దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పట్ల హర్షిస్తూ తంగలపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించామని అన్నారు. బీజేపీ పార్టీపై నమ్మకం ఉంచి ఢిల్లీ ప్రజలు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి బీజేపీ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజబింకార్ సంతోష్, లింగారెడ్డి, కాళీచరణ్, వంశీ, సందవేణి రాజు, నరేష్, ప్రకాష్, సాయి తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. బండి సంజయ్ అన్న గారి నాయకత్వం. నిన్నటి రోజున ఏదైతే ఢిల్లీ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడాయో దాంట్లో బీజేపీ 48 సీట్లు సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది ఆషామాషి విషయం ఏం కాదు.
అక్కడ ఉన్నటువంటి యువతే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలే కానీ ఎంతో చదువుకున్న వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వారు కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వారు నేడు ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుకి సహకరించి వాళ్ళు ఓట్లేసి ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు కోసం అని చెప్పి కృషి చేసిరు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు దేశం అంతటా బీజేపీ గాలి వీస్తుంది. అందుకు నిదర్శనం గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో ప్రతి చోట బీజేపీ గెలవడమే కాకుండా పార్లమెంట్లో కూడా ఈ దేశానికి బీజేపీ అవసరం ఎంతో ఉందని గుర్తించి బీజేపీని గెలిపించడమే కాకుండా నేడు దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా నిన్న శంకరావం పూరించుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని బీజేపీ దక్కించుకోవడం అనేది చాలా పెద్ద విషయం. రానున్న రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి మేము ఎంతో గర్వపడుతున్నాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని చేపడుతుందని చెప్పేసి మేము గట్టి నమ్మకంతో ఉన్నాం. నిన్నటి రోజున వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దానికోసం అని చెప్పేసి నేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చోట ఒక సంబరంలా వేడుకలా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలంలో కూడా పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఢిల్లీ ప్రజలకు రానున్న రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రజలు బీజేపీని అధికారాన్ని చేపట్టడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సమయంలో కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతా కీ. నిన్నటి రోజున ఢిల్లీ పీఠాన్ని మా నరేంద్ర మోడీ నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో నిన్న ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో ఢిల్లీలో ఎలా జరిగిందో యావత్ భారతదేశంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో మాదే ప్రభుత్వం రాబోతుంది. ప్రజలంతా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో ఈరోజు ఎలక్షన్లు పెడితే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుందని మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70% అసెంబ్లీ సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మరి 48 సీట్లు సాధించి 70% పైగా విజయాన్ని దక్కించుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఈ విజయాన్ని బట్టి తెలుస్తుంది అక్కడ ఎంత ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మీద కానీ వ్యతిరేకంగా ఉన్నారో మరి అదే నమ్మకం భారతీయ జనతా పార్టీ మీద ఉంచి మాకు ఇంతగా గొప్ప విజయాన్ని అందించి గల్లీ టు ఢిల్లీ డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చినందుకు ఢిల్లీ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భారత్ మాతా కీ. సిరిసిల్ల పట్టణంలోని శివానగర్లో గల షాదీఖాన్లో స్టేట్ లెవెల్ ఓపెన్లు ఆల్ స్టేట్స్ కరాటే కుంఫు ఛాంపియన్ 2025 పోటీలను నిర్వహించారు. పోటీలో పాల్గొనేందుకు పలు జిల్లాల నుండి కరాటే విద్యార్థులు హాజరయ్యారు. ఆత్మరక్షణ కోసం మహిళలు, బాలికలు కరాటేను నేర్చుకోవాలని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్ అన్నారు. స్టేట్ లెవెల్ కరాటే కుంఫు పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సిరిసిల్లలో పోటీలు నిర్వహించడం సంతోషకరమని నిర్వాహకులకు అభినందించారు. క్రీడా స్ఫూర్తితో వ్యవహరించి పోటీల్లో గెలుపొందాలని క్రీడాకారులకు సూచించారు. అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ ఎండి సమీనా, టోర్నమెంట్ న్యాయ నిర్ణేత అన్వర్ ఖాన్, హమీద్ ఖాన్, విద్యార్థులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా దామరవంచ గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ జరిగి 16 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట భారత రాష్ట్ర సమితి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో 1 కాదు 2 కాదు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయని, వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కాగా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని కంచర్ల రవి గౌడ్ అన్నారు. కల్తీ ఆహారం విద్యార్థులకు పెడితే అరెస్టులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొడం వెంకటేష్, గాజుల మహేష్, శ్రీకాంత్ మట్టి, తిరుపతి, ఉమేష్, లక్ష్మణ్ రాజు, ఉపేంద్ర, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో గురుకుల్లో ఫుడ్ పాయిజన్ అవడం చాలా దురదృష్టకరమని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలియడం జరుగుతుంది. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అని మీరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఎన్నో ఫుడ్ పాయిజన్లు, కొంతమంది విద్యార్థులు చనిపోయడం జరిగింది. ఇదేనా మీరు విద్యార్థులకి ఇచ్చే రక్షణ అని మేము అడగడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల మీరు ఏం పట్టించుకుంటారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఎక్కడో ఒక చోట రోజుకొక చోట విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి హాస్పిటల్ పాలవుతే మీరు ఎందుకు అవిట మీద చర్యలు తీసుకుంటలేరని ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయం గురించి కాకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విద్యార్థులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు దాదాపు 48 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. వందల సంఖ్యలో మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవడం జరిగింది. తల్లిదండ్రులు పేద విద్యార్థులే డొక్కాడితే వాడని వాళ్ళు పేద విద్యార్థులు పేద కుటుంబాల నుంచే మన ప్రభుత్వ గురుకుల గాని హాస్టల్లో గాని విద్యార్థులు చదవడానికి తోలితే విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు పుత్ర శోకమే మిగిలిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి అడగడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయినా అక్కడ ఖచ్చితంగా అధికారుల మీద సస్పెండ్ చేయాలి, అవసరమైతే డిస్మిస్ చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు రక్షణ లేకుండా అవుతుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత విద్యార్థులకే రక్షణ లేకుండా అవుతుంది. విద్యార్థులే ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అంటే విద్యార్థులనే పొట్టన పెట్టుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ ఎన్నో మేము గురుకుల బాట పట్టినాం అయినా మౌలను అందులోకి రానియకుండా పోలీసులతో మీరు అక్కడ ఎక్కడో కట్టడి చేశారు. అక్కడ పోలీసులతో ఎందుకు కట్టడి చేశారో మీరు అన్ని విధాల మంచి ఉన్న తర్వాత మేము ఎందుకు వస్తాం? ఇది రాజకీయం చేయడం కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మీరు. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా విద్యా వ్యవస్థను అలాగే గురుకుల్లో గాని హాస్టల్లో గాని ఖచ్చితంగా మెరుగైన వైద్యం విద్య అందించాలని మేము బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క విద్యార్థికి అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఆందోళన చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ. కులగణన రీసర్వే నిర్వహించి రాష్ట్రంలో పద్మశాలీల లెక్కలను పక్కాగా తేల్చాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేసిన లోపాభూయిష్ట సర్వేలో తమ సామాజిక వర్గ లెక్కలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని వల్లకాటి రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం పద్మశాలీలు కేవలం 11 లక్షలు మాత్రమే ఉన్నారని చెప్పడం విడ్డూరమని మండిపడ్డారు. సుమారు 30 లక్షల పైచీలకు పద్మశాలీల జనాభా ఉంటుందని అన్నారు. వీటిని ప్రాతిపదికగా తీసుకుంటే
ఉంటే రాబో 10 సంవత్సరాలు తమకు అన్ని రంగాలలో తీరని అన్యాయం జరుగుతుందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే తమ సామాజిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. లక్షలకు తీసుకొచ్చారు. ఏదైతే 2011, 2014లో జరిగిన సర్వేలో 14 లక్షల జనాభాను చూపించారు. ఇప్పుడు ప్రస్తుతం అదే 12 లక్షలు చూపించారు. 2014 నుండి 2025 వరకు 12 లక్షల నుంచి 14 లక్షల నుంచి 12 లక్షలు అయింది తప్ప మరి ఈ 14 సంవత్సరాల్లో అసలు మా పద్మశాలీలు పెరగలేదా లేదా ఎక్కడైనా పోయారా అది అర్థం కాకుండా ఉంది. ఇది లోపభూయిష్టమైన సర్వే. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ సర్వేను మళ్ళీ రీసర్వే చేయాలని ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా విన్నతి చేసుకుంటున్నాం. దీని ద్వారా మాకు ఆర్థికంగా, రాజకీయంగా, తర్వాత విద్యాపరంగా ఎన్నో మాకు వచ్చే లాభాలని మేము దాన్ని పూర్తిగా హరించుకుపోతాం. మా సమాజానికి మా ద్వారా మేమేం మేలు చేయలేని పరిస్థితి మాకు ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఇట్టి సర్వేను రీసర్వే చేసి మా కుల బంధువులందరికీ మా కులానికి న్యాయం చేయాలని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం భక్తజన సంద్రంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న ఆలయం ఆదివారం భక్తులతో కిక్కరిసిపోయింది. పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకున్నారు. మొదటగా ధర్మగుండంలో స్నానం ఆచరించిన భక్తులు రాజన్నకు ప్రీతిప్రదమైన కోడెముక్కులను కట్టేశారు. అనంతరం రాజన్నను దర్శించుకుని తరించారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
తంగలపల్లి మండలం జిల్లెల గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ విద్యార్థులకు వాటర్ బెల్ మోగించి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. మనం సాధారణంగా గుడి గంటలు వింటూ ఉంటాం లేదా బడి గంటలు వింటూ ఉంటాం. కానీ వినూత్న రీతిలో ఆలోచించిన తంగలపల్లి మండలం జిల్లెల గ్రామ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అనురాధ వాటర్ బెల్లును ప్రారంభించి ఆ సమయంలో విద్యార్థులందరూ ఒక వద్దకు చేరుకొని అందరూ 1 లీటర్ నీరు తాగేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రతిరోజు పాఠశాలలో 2 సార్లు వాటర్ బెల్ మోగించి విద్యార్థులకు 2 లీటర్ల నీళ్లు తాగేలా పాఠశాల ఆవరణలో వీరితో పాటు ఉపాధ్యాయులు కూడా నీళ్లను సేవిస్తున్నారు. ఇలా సేవించడం వల్ల విద్యార్థులు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటూ ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా ఉంటారని తెలిపారు. వాటర్ బెల్ ప్రోగ్రామే కాకుండా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులంతా విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పాఠశాల ఆవరణలో డస్ట్ బిన్ కూడా ప్లాస్టిక్ బ్యాగులు వినియోగించవద్దని నిర్ణయించారు. అంతేకాకుండా పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలకు గైహాజరైనట్లయితే హెచ్ఎం అనురాధ మరో టీచర్తో కలిసి వారి ఇంటికి వెళ్లి ఆరా తీస్తుంటారు. బలమైన కారణం లేకుండా పిల్లలను ఇంటి వద్ద ఉంచవద్దని తల్లిదండ్రులతో మాట్లాడి వారిని బడిబాట పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. చూడండి నాన్న ఓకే వెళ్ళిపోండి మీ సీట్లకి వెళ్ళిపోండి బెట్ట పట్టుకున్నారా వాటర్ సైలెన్స్ నాన్న ఏ నాన్న సైలెంట్ బాయ్స్ బాయ్స్ ప్లీజ్ సైలెంట్ నీళ్ళు తాగండి. నా పేరు అక్షిత. జెడ్పీహెచ్ఎస్ జిల్లాలలో 9వ తరగతి చదువుతున్నాను. ప్లాస్టిక్ అనేది మన ప్రపంచాన్ని మొత్తం పొల్యూట్ చేస్తుంది. ప్లాస్టిక్ బాటిళ్లలో వాటర్ తాగడం ద్వారా చిన్న చిన్న పార్టికల్స్ అన్ని ఆ వాటర్లో కలిసి ఆ వాటర్ మనం తాగడం ద్వారా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి. ఆ డిసీజెస్ ద్వారా మనకి మెయిన్గా క్యాన్సర్ అనే డిసీజ్ వస్తుంది. మనం బ్రతకాలంటే 3 అంశాలు: గాలి, నీరు, ఆహారం. రెండో ప్రాధాన్యత గాలి.
రెండో ప్రాధాన్యత నీరు తాగడం ద్వారా మనకి డైజెషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, రీప్రొడక్షన్ కానీ ఇవన్నీ జరుగుతాయి. నీరు ఒకవేళ మనం తాగకపోతే మనకి పాయిజనస్ మెటీరియల్స్ అన్నీ మనలోనే ఉండి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్ని ఏర్పడుతుంది. మెయిన్గా కిడ్నీస్లలో రాళ్ళు ఏర్పడడం అట్లాంటివి జరుగుతుంది. అందుద్వారా మా హెచ్ఎం మేడం గారు ఒక ఆలోచనతో ఇంటర్వెల్ను కాస్త వాటర్ బెల్గా మార్చి ప్రొద్దున మరియు సాయంత్రం వాటర్ బెల్ని మార్చాము. మేము అందరం కలిసి తాగితే, పోటాపోటీగా తాగితే మేము ఖచ్చితంగా లీటర్ కానీ అర లీటర్ కానీ తాగుతున్నాము. అందరం నీరును తాగుదాం, సురక్షంగా ఉందాం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. థ్యాంక్ యూ. ఇదే నీరు అనబడేటువంటిది చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటి పదార్థంగా చెప్పుకోవచ్చండి. ఈ నీరు అనబడేటువంటిది మన శరీరం లోపల అనేక ప్రక్రియలు, జీవక్రియలు జరగడానికి నీరు ఎంత అవసరం అంటే చాలా అంత ముఖ్యమైనటువంటిది. మనం నీరు యొక్క ఆవశ్యకతను గుర్తించక నీరు తాగకపోవడం ద్వారా మన శరీరం లోపల ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ కూడా పేరుకుపోయి విష పదార్థాలుగా మారుతాయి. అట్లానే కిడ్నీ సంబంధితమైనటువంటి వ్యాధులు కానీ, ఊపిరితిత్తుల సంబంధితమైనటువంటి వ్యాధులు కానీ, రాళ్ళు ఏర్పడడం మొదలైనటువంటివి అనేకంగా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కానీ దీని మట్టుకు చాలా మట్టుకు వింటుంటాం, కానీ మనము దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చే వరకు చాలామంది దీన్ని పాటించరు. తాగుదాం అనుకుంటారు, కానీ నీటిని తాగడం అనేటువంటిది చెయ్యరు. కాబట్టి ఇట్లాంటి వాటి వలన చాలా రోగాలు బారిన పడి హాస్పిటల్లోకి వెళ్ళి లక్షల రూపాయలను మనం ఖర్చు చేసుకుంటూ ఉన్నాం. మరి కిడ్నీలు ఖరాబ్ అయిపోతే మనకు తెలుసు ఎంతమందికి. కిడ్నీల వలన ఈ మధ్యకాలంలో చాలామంది ఈ డయాలసిస్ బారిన పడడం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. యూరియా కానీ, యూరిక్ యాసిడ్ కానీ, క్రియాటిన్ కానీ ఇవన్నీ శరీరం లోపల పెరిగిపోయి అనేక రకాల రోగాలు మనం గురి అవుతూ ఉన్నాం. కాబట్టి మనం అందరం గుర్తించాలి, వీటిని ఒక చిన్న పరిష్కారం ద్వారా, నీటిని తగినంత తాగడం ద్వారా వీటిని దూరం చేసుకుంటామనేటువంటి అంశాన్ని మనం అందరం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాన్ని మనం పిల్లల లోపల, అంటే మొక్కై వంగనిదే మానవి వంగదనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇలాంటిది పిల్లల లోపల అలవాటు చేసి వాళ్ళ భావి జీవితాన్ని బాగు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మా ప్రధాన ఉపాధ్యాయురాలు గారు ఇక్కడ వాటర్ బెల్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిద్దామన్నారు. మేము కూడా దానికి సరే అని అనుకున్నాం. ఉదయం 10:45 వాటర్ బెల్ మోగగానే విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులం అందరం కూడా మేము గ్రౌండ్లోకి వచ్చేసి నీటిని తాగడం అనబడేటువంటిది చేయడం జరుగుతూ ఉంది. అలానే మధ్యాహ్నం మరొకసారి 2:45 ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా విద్యార్థుల లోపల ఒక ఆలోచన వస్తుంది. నీరును తాగాలి అనేటువంటిది ఒక ఆలోచనతో ఇది అలవాటుగా మారుతుంది. ఈ అలవాటుగా మారిన తర్వాత విద్యార్థులు వాళ్ళంతలో వాళ్ళే నీళ్ళు తీసుకుంటారు. ఇంకా సమాజంలో కూడా వాళ్ళు ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటివి చేయడం ద్వారా ఈ నీటి ద్వారా వచ్చేటువంటి వ్యాధులను మనం రూపుమాపేటువంటి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ గుర్తించాలి, ఈ చిన్న అలవాటును చేసుకోవడం ద్వారా పెద్ద రోగాలను మనం నివారించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరూ గుర్తించండి. నీటిని విరివిగా తాగండి, రోగాలను రాకుండా చూసుకోమని చెప్పేసి ఈ సందర్భంగా ఈ బిగ్ టీవీ ద్వారా కోరుతాం. నా పేరు అనురాధ అండి. నేను జిల్లా పరిషత్ హై స్కూల్ జిల్లాలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా స్కూల్లో ఫిల్టర్ వాటర్ అవైలబుల్గా ఉంది. ఆ వాటర్ పట్టుకోవడానికి ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నారని చెప్పేసి దాతల ద్వారా స్టీల్ బాటిల్స్, అంటే మొత్తం మంది పిల్లలకి స్టీల్ బాటిల్స్ సమకూర్చుకోవడం జరిగింది. అంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఆ ఫిల్టర్ వాటర్ని స్టోర్ చేసుకోవడం కోసం బబుల్స్ వాడేవాళ్ళం, అంటే ప్లాస్టిక్ బబుల్స్ కింద ట్యాప్ ఉన్నవి వాడేవాళ్ళము. అది కూడా తొలగించాలన్న ఆలోచనతోటి మామూలుగా సోషల్ మీడియా ద్వారానే అడిగితే మన గ్రామ వాస్తవ్యులే స్టీల్ క్యాన్లను కూడా సమకూర్చడం జరిగింది. నల్ల డబ్బాలని, స్టీల్ బాటిల్స్ ఉన్నాయి, స్టీల్ నల్ల డబ్బాలు ఉన్నాయి, వాటి నిండా నీళ్లు ఉన్నాయి. అయినా కూడా పిల్లలు సరిగ్గా నీళ్లు తాగడం లేదు. ఇది మా అబ్జర్వేషన్లోకి వచ్చింది. అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయని, తలనొప్పి అని, డీహైడ్రేషన్ తోటి పడిపోవడం కూడా గమనించినాం. అందరం ఉపాధ్యాయులను కూర్చుని పిల్లలకు నీళ్లు తాగడం ఒక అలవాటుగా మార్చాలి అని అనుకున్నాము. ఇన్ని వసతులు ఉన్నప్పటికీ నీళ్లు తాగకపోవడం అనేది ఒక రకంగా నిర్లక్ష్యమే అవుతుంది. గతంలో నాకే వ్యక్తిగతంగా అనుభవం ఉంది. ఏం జరిగేదంటే ఎటన్నా బయట ఉన్న ఆఫీసులలో అటు వెళ్ళిన చోట వాష్రూమ్స్ సరిగ్గా లేవని,
నీళ్లు తాగితే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని, బయట ఇబ్బంది అవుతుందని నీళ్లు తాగడం మానేసేదాన్ని. కొన్నిసార్లు చల్లటి నీళ్లు, మంచినీరు దొరకకపోయేటివి, అది కూడా ఇబ్బంది అనిపించేది. ఇంకొన్నిసార్లు ఏమైందంటే అన్నీ బాగున్నప్పటికీ, ఇప్పుడు నా స్కూల్లో పిల్లలు అనడం కాదు, నాది కూడా ప్రాక్టికల్గా అన్నీ బాగున్నాయి, అయినప్పటికీ నేను బాటిల్ నా పక్కనే పెట్టుకుంటాను కానీ తాగడం మర్చిపోతాను. సాయంత్రం వరకు కూడా ఆ బాటిల్లో నీళ్ళు అయిపోవడం లేదు. ఇది మంచిది కాదు. నీళ్లు తాగకపోతే చాలా సమస్యలు వస్తాయి. వ్యక్తిగతంగా నేను ఎదుర్కొన్నాను. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, ఇట్లాంటి సమస్యలన్నింటినీ తగ్గించాలంటే సరిపడా నీళ్లు తీసుకోవాలి శరీరానికి. మరి పిల్లలు మార్నింగ్ 9 నుంచి 4:30 వరకు నా దగ్గరే ఉంటున్నారు. నీళ్లు తాగకుండా ఉండడం అనేది నాకు తప్పనిపించి మా ఉపాధ్యాయులందరితో చర్చించి ఒక చిన్న కార్యక్రమము, పాఠశాల పనివేళలకు వాళ్ళ క్లాసెస్కి ఇబ్బంది కలగకుండా కేవలం ఇంటర్వెల్, మామూలుగా ఇంటర్వెల్ అనేదాన్ని మనం పేరు మార్చుకుందాము, వాటర్ బెల్గా మార్చుకుందాం దాన్ని. అదే సమయంలో బెల్ అవ్వగానే అందరూ నీళ్లు తాగడం ఒక హ్యాబిట్గా మార్చుకుందామని అనుకున్నాము. కాకపోతే ఇది కూడా మళ్ళీ ఎక్కడ మిస్ అవుతుందో అని అందరినీ బాటిల్తో సహా గ్రౌండ్కి వచ్చి అందరం కలిసి తాగుదామని అనుకున్నాం. ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే మొత్తం మందికి నీళ్లు తాగడం అనేది అలవాటైంది. అంతకుముందు అక్కడ పెట్టిన 5 క్యాన్లలో సగం నీళ్ళు అయిపోయేటివి కాదు. నాకు ఇప్పుడు మధ్యాహ్నం మళ్ళీ క్యాన్లు నింపుకోవాల్సిన అవసరం వస్తుంది. నాకు పనిచేసి పెట్టడానికి నాన్ టీచింగ్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ మంచి అలవాట్లు నేర్పిద్దామన్న ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమం తీసుకున్నాం. మార్నింగ్ 10:45కి ఇంటర్వెల్ ఉంటుంది, మధ్యాహ్నం 2:45కి ఇంటర్వెల్ ఉంటుంది. ఆ సమయంలోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇందులో భాగంగా కనీసం 1/2 లీటరు, వీలైతే 1 లీటర్ నీళ్ళు తాగమని చెప్తున్నాము. మధ్యలో కూడా తాగుతారు, మిడ్ డే మీల్స్లో కూడా తాగుతారు కనుక టోటల్గా ప్రతి స్టూడెంట్కి 2 లీటర్ల నీళ్లు అందుబాటులో ఉంచుతున్నాం. సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన ఆలయంలో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో బాలబాలికలకు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో బాల విహార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చిన్మయ మిషన్ పట్టణ శాఖ నిర్వాహకులు తెలిపారు. సిరిసిల్ల చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో భగవద్గీత శ్లోకాల పఠనంతో పాటు ఇతర శ్లోకాల నీతి కథలు, భజన పాటలు, నైతిక విలువలు పెంపొందించే పాటలు, ఆటలు నేర్పిస్తున్నట్లు చిన్మయ మిషన్ పట్టణ అధ్యక్షులు సజ్జనం శ్రీనివాస్ తెలిపారు. ప్రతిరోజు యథావిధిగా బాలవిహార్ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బాలబాలికలకు ఇప్పటి వరకు అర్జున విషాద యోగం నుండి 30 శ్లోకాలు సామూహిక పారాయణం చేసినట్లు వెల్లడించారు. ఆసక్తి గలవారు తమ పిల్లలను పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ లకావత్ మోతీలాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి నల్ల సత్యనారాయణ, కోశాధికారి మెరుగు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. No
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ పార్టీ సంబరాలు. సిరిసిల్ల పట్టణంలో స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే కుంఫు పోటీలు ప్రారంభం. ప్రభుత్వం గురుకుల విద్యార్థుల ప్రాణాలతో తిలగాటమాడుతుందని మండిపడ్డ టీఆర్ఎస్ నాయకులు. రాష్ట్రంలో పద్మశాలీల లెక్కలను పక్కాగా తేల్చాలని డిమాండ్ చేసిన రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు. వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రంలో భక్తుల సందడి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.